సరే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కీలకమైనవే. ప్రతిసారి బడ్జెట్ వచ్చేటప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌పెక్టేషన్స్ కొన్ని ఉంటున్నాయి. మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ అక్కడ, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్‌డీఏ ఉంది ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో కూడా ఎన్‌డీఏ ఉంది. ఎలాంటి అడ్వాంటేజ్ ఉండొచ్చు? చంద్రబాబు చాలా అడ్వాంటేజెస్ ఒక రకంగా అక్కడ గవర్నమెంట్ కూడా మిడ్ ఇయర్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇంకా టైం ఉంది. టైము మూడేళ్ళు ఉంది కదా. అవును. ఏదేమైనా కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు వేరు. చంద్రబాబు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పటి ఎన్డీఏ పరిస్థితి వేరు, ఇప్పటి ఎన్డీఏ పరిస్థితి వేరు. గతంలో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న ఇద్దరు అవసరం ఉంది తప్పితే అక్కడ బీజేపీ అవసరం పెద్దగా ఏమి, బీజేపీకి చంద్రబాబుతో అంత డిపెండెన్స్ లేదు. పొత్తు పెట్టుకున్నారు ఆంధ్రాలో ఎంటర్ అవటం కోసం ఏదో ఒకటి. అయితే ఇక్కడ ఈసారి చంద్రబాబుతో బీజేపీకి చాలా అవసరం ఉంది. అది కేంద్రంలో నిలబడాలంటే బీజేపీకి చంద్రబాబు కావాలి. కాబట్టి ఈ సందర్భంలో చంద్రబాబు ఆల్రెడీ కావాల్సినవి తెచ్చుకోగలుగుతున్నాడు. ఆయన లాస్ట్ బడ్జెట్లోనే అమరావతి కోసం అది అప్పే కానీ 15,000 కోట్లు అయితే ఒప్పించగలిగాడు. ఇట్లాంటివన్నీ చేసుకోగలుగుతున్నాడు. అంటే 2027 కల్లా పోలవరం కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే పోలవరం ప్రాజెక్టు దాదాపు కంప్లీట్ కావచ్చిందన్నది గుడ్, మనం ఎర్లీగా కావాలని కోరుకుందాం. R&R ప్యాకేజీ దగ్గరే అసలు మతలబ్ అనేది దాగుంది. అది ఇంకా అడ్రస్ చేయాల్సింది ఉంది కేంద్రం అనేది ఒక చర్చ. మరి కేంద్రం ఆర్ఆర్ ప్యాకేజీని పూర్తిస్థాయిలో అడ్రస్ చేయకుండా పోలవరం ప్రాజెక్టు 2027లో అమలుకు సాధ్యమేనా? ఈ బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువగా అంచనాలు పెట్టుకుంది. అంటే కోర్టులు అడ్డం వస్తాయి అనేది అది ఏదైనా ఇప్పుడు చాలా చర్చలు ఉన్నాయి కదా. గతంలో ఉన్న అమరావతి రాజధాని, తర్వాత దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించి కొంత నిధులు కేటాయింపు. అదే కాదు, మీకు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే మాట మనం వింటుంటాం. ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో చూడలేం కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తొలగించబడ్డ వాళ్ళకి, అక్కడ డిస్ప్లేస్ అయిన వాళ్ళకి ఇప్పటికీ చాలా వరకు జరగలేదు. ఇప్పుడు కొత్తగా అది విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుడు జరిగిన వాళ్ళకి మరి అట్లాంటప్పుడు ఇంకా ఆర్&ఆర్ ప్యాకేజ్ అనేది మనం ఎంత మాట్లాడుకున్నా గతం నుంచి జరుగుతున్న చరిత్ర అంతా ఒకసారి డిస్ప్లేస్ అయిన తర్వాత మీకు ఏం జరుగుద్ది అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి దాంతో మరి అది కొంత ఆటంకం కావచ్చు కానీ మరి ఐ డోంట్ నో. ఇంతకుముందు మన సాగర్ ప్రాజెక్ట్ పూర్తయింది కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పడింది కదా. సో చూద్దాం ఏమవుద్దో కానీ అది కాదు. కానీ చంద్రబాబుకి అయితే చాలా లీవే ఉంది కేంద్రం దగ్గర. ఆయన అయితే చేసుకోగలుగుతున్నాడు, బాగానే చేసుకోగలుగుతున్నాడు సక్సెస్ఫుల్గా. తనకు కావాల్సినవి చాలా వరకు ఆయన ఎజెండా, ఆయన పద్ధతి ఆయనకు ఉంటుంది కదా, ఆ పద్ధతిలో ఆయన చేసుకుంటున్నాడు. తెలంగాణ విషయానికి కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు. చేశారు. ఎలక్షన్ ఇయర్ ఇంకా దూరం ఉంది కాబట్టి మరి ఎంతవరకు అది కూడా మాట్లాడబోతున్నాము, అది కూడా మనం మాట్లాడదాం. తెలంగాణ తెలంగాణకు వచ్చేసరికి ఏం జరగచ్చు సార్? తెలంగాణ అంటే సౌత్ తల్లి ప్రేమ ఆల్రెడీ కనపడుతుంది కదా. గవర్నర్ ఎందుకని చాలా పాజిటివ్గా ఉంటున్నాడు గవర్నమెంట్తో, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. గవర్నర్ అయితే పాజిటివ్గానే ఉంటున్నాడు. గతంలో మనం గవర్నర్కి టీఆర్ఎస్ గవర్నమెంట్ కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అది. అయితే గతంలో టీఆర్ఎస్ ఉండగా గవర్నర్ పాత్ర తమిళసై గారు కాస్త ఘర్షణ ఉంది కదా ఇక్కడ. సో మరి దాన్ని బట్టి చూస్తేనేమో కేంద్రం తెలంగాణకి ఇస్తుందేమో అనిపిస్తుంది. సానుకూలంగానే ఉందేమో గవర్నర్ తీరుని బట్టి. కానీ లాస్ట్ టైం కూడా పెద్ద చేసిందేమీ లేదు, తెలంగాణకు కూడా ఏ ప్రస్తావనే లేదు అసలు. ఏం చేయాల గ్రాంట్స్, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గ్రాంట్స్ కూడా రావట్లా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లాగైతే గ్రాంట్స్ సరిగ్గా ఇవ్వలేదో తెలంగాణకి, ఎక్స్పెక్టెడ్ ఇంత ఉంటాయి కదా, ఇన్ని గ్రాంట్స్ వస్తాయి మాకు అంచనా వేసుకుంటారు, రాలా అప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో వీళ్ళు కూడా గొడవ చేస్తున్నారు కదా, మాకు అది ఇవ్వలేదు కేంద్రంతో, మాకు రావాల్సింది రావటం లేదనేది చర్చిస్తున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు, నడుస్తున్నాయి. కానీ ఈసారి కూడా అంటే నేను అనుకోను పెద్ద తెలంగాణకి ఏమైనా వస్తాయని. తెలంగాణకి